వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో హై టెన్షన్ కొనసాగుతుంది. రాత్రికి రాత్రే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. నర్సంపేట మెడికల్ కాలేజ్ వద్ద ఇటీవలే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. పోలీస్ బలగాల పహారా మధ్య పెద్ది విగ్రహాన్ని తొలగించారు. మీడియాను పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన స్థలం వద్దకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ కూడా చేశారు. నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి జన్మదినం రోజే విగ్రహం తొలగించడంపై చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, కాంగ్రెస్ నేతల విగ్రహాల దగ్గర పోలీసులు మోహరించారు. నర్సంపేట నియోజకవర్గంలో ఈరోజు చీకటి రోజు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యుడు కాంగ్రెస్ శాసనసభ్యుడి ప్రవర్తన తీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేదిగా ఉంది. కాలం చెల్లిన జనహృదయ నేత, మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పరమపదించి ఈ యొక్క ప్రాంత ప్రజానీకం తలుక్కుపోతూ ఇంకా కూడా మర్చిపోలేని పరిస్థితిలో ఉన్న ఈ జనానికి ఓదార్పునివ్వాల్సిన నైతిక బాధ్యత ఉన్న ప్రజాస్వామిక వాదులకు ఈరోజు ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది అన్న అండతో కనీసం మాజీ శాసనసభ్యుడి విగ్రహాన్ని కూడా ఉంచే రీతిలో ప్రవర్తించకుండా ఈరోజు మొత్తం పోలీస్ బందోబస్తును నర్సంపేట పట్టణం, నర్సంపేట నియోజకవర్గంలో మొత్తానికి మోహరించి ఓ టెర్రరిస్టుల లెక్క ఈరోజు టెర్రరిస్టులను కనిపెట్టినాం, లేకపోతే ఇంకేదో దేశ విద్రోహులను మేము దొరకబుచ్చినాం అన్నంత రీతిలో ఈరోజు బందోబస్తును ఏర్పాటు చేసి విగ్రహాన్ని ధ్వంసం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు నిర్బంధంలో, నేను కూడా మీతోటి షేర్ చేసుకోవడం, నిర్బంధంలో పోలీసులు ఇంటి చుట్టూ పహారా కాచి మేమేమన్నా దేశద్రోహులమా, లేకపోతే కూనీకోరులమా, లేకపోతే ఇంకేమన్నా సంఘ విద్రోహ పనులు చేసినామా? ఈరోజు మా ఇళ్ళ చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టడం, అర్ధరాత్రి నుండి మమ్మల్ని నిద్రపోనీయకుండా చూడడం. సరే, ఉన్న వనరులతోటి మేము ఎస్కేప్ అయి తప్పించుకొని ఈరోజు రహస్య ప్రాంతంలో మీతోటి నేను షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యమా, లేకపోతే మరోట ఆటవిక రాజ్యమా? కనీసం విగ్రహాన్ని, చనిపోయిన విగ్రహాన్ని మనశ్శాంతి కలిగించే రీతిలో కూడా విగ్రహాన్ని కూడా ఉంచనివ్వకుండా అక్కడ ఎవరికి హాని లేదు, ఎవరికి నష్టం లేదు. కనీసం ఆ ఆసుపత్రి తెచ్చిండు, ఆసుపత్రికి స్థల సేకరణ చేసిండు. ఆ కంప్లీట్ 100% పేటెంట్ గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అన్న విషయం కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఏకీభవిస్తున్నారు. నర్సంపేట ఇక ఈ ఇష్యూపై మనతో మాట్లాడడానికి వరంగల్ నుండి సుధాకర్ గారు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హలో అండి సుధాకర్ గారు. భార్గవి, వరంగల్ జిల్లాలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కనుకోవచ్చు. గత నెల రోజుల క్రితం వచ్చి ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాస్పిటల్ తో చనిపోయిన తర్వాత రాజకీయంగా గత ప్రభుత్వ హయాంలో అతను చేసిన అభివృద్ధి పనులను సంక్షేమించి మాత్రం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తన ఇంటికి వచ్చేసి తన కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. అయితే నర్సంపేట అభివృద్ధిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పాత్ర పోషించడం ద్వారా నర్సంపేట నియోజకవర్గంలో అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి నర్సంపేట మెడికల్ కళాశాల ముందు మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డికి చూపాన్ని, అలాగే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం వచ్చేసి మున్సిపల్ అధికారులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూల్చివేయడం జరిగింది. అంతేకాకుండా అది రాత్రి, అంటే విగ్రహం ఏ రోజు ప్రారంభించారో ఆ రోజు కూల్చివేయడం జరిగింది. దాని తర్వాత 24 గంటల కాల వ్యవధిలోనే ఇదే మున్సిపల్ అధికారుల సమక్షంలో మరియు పోలీస్ సమక్షంలో మాత్రం మళ్ళీ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. కానీ గత రాత్రి కూడా అదే అర్ధరాత్రి పోలీసులు కానీ మున్సిపల్ అధికారులు కలిసి విగ్రహాన్ని తొలగించడం ద్వారా మాత్రం ఈ రోజు నర్సంపేట నియోజకవర్గానికి బంద్కు పిలుపునిచ్చారు. ఏదేమైనా నర్సంపేటలో మెడికల్ కాలేజీ రావడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కు తోడుగా అండగా ఉండుకుంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఒక స్థూపం, శిలాఫలకం ఏర్పాటు చేస్తే, అతని విగ్రహం ఏర్పాటు చేస్తే రాత్రి మున్సిపల్ అధికారులు తొలగించడం మాత్రము ఇటు బీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. ఇది మాత్రం ముఖ్యం కొడుతుంది. అయితే ఈ విగ్రహాన్ని కూల్చివేసిన సందర్భం మరొకటి అయితే, రెండవది వచ్చేసి ఈ రోజు ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బర్త్డే వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. అయితే విగ్రహం కూల్చివేసిన రోజే బర్త్డే వేడుకలు జరగడం ఇటు కాంగ్రెస్ నాయకులు, ఇటు బీఆర్ఎస్ నాయకులు మాత్రం హోరాహోరీగా రోడ్డుగా ధర్నాలు రాష్ట్రంలో చేస్తున్నారు. ఇటేమో బర్త్డే సెలబ్రేషన్స్, అటేమో విగ్రహాన్ని కూల్చివేశారంటే మాత్రం ధర్నాలు రాష్ట్రం చేస్తున్నారు. ఏదేమైనా బర్త్డే వేడుకల రోజు మాత్రం పోలీసులు మాత్రం ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయనే నేపథ్యం మాత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గర
పోలీసులు మాత్రం గట్టి బందోబస్తు నిర్వహించడం జరిగింది. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా పెద్ది సురేష్ రెడ్డి విగ్రహాన్ని మళ్ళీ ఖచ్చితంగా మేము ప్రతిష్టాపన చేస్తాము. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ తెలంగాణ ఉద్యమంలో కంటిని పోగొట్టుకున్నారు. అదే తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నాడు. అదే తెలంగాణ ఉద్యమంలో కాలు కూడా విరిగిపోయింది. అటువంటిది తెలంగాణ ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్యే చనిపోతే అతని విగ్రహాన్ని కూల్చివేయడం సిగ్గు చెట్టడం మాత్రం బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల మీద కానీ ఇలాగే మున్సిపల్ అధికారుల మీద మాత్రం చర్యలు తీసుకోవడం మాత్రం ధర్నా చేసిన నిబంధన కనబడుతుంది. ఏదేమైనా పెద్ది సురేష్ రెడ్డి చనిపోయిన అంటే నెల రోజులు కాకముందే నర్సంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకుల ధర్నాలు రాష్ట్రంలోకి వచ్చిన మాత్రము పెద్ది సురేష్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం చేసిన అభివృద్ధి కోసమే వీరందరూ ముందుకు వస్తున్న మాత్రం అక్కడ కార్యకర్తలు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఏదేమైనా గత రాత్రి పెద్ది సురేష్ రెడ్డి విగ్రహాన్ని కూల్చేసిన తర్వాత మాత్రం వీడి బీఆర్ఎస్ నాయకులు ఆందోళన, అలాగే ఈ రోజు ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధురెడ్డి జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ నాయకులు సంతోషం చూస్తున్న మాత్రం ఏ క్షణాన ఎటువంటి వాతావరణం నెలకొంటుందో అనే ఉత్కంఠ వాతావరణం ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఏదేమైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం ఈ 2 రోజుల కాల వ్యవధిలో మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం ఉంటుంది. ఏ సమయాన ఎటువంటి విషయాన్ని మనం వింటాము, ఎటువంటి ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది, అది ఒక సంఘర్షణ వాతావరణం నెలకొంది అనుకోవచ్చు భార్గవి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సుధాకర్. సో మొత్తం మీద వరంగల్లో అక్కడ వాడివేడిగా అటు బీఆర్ఎస్ ఇటు మున్సిపల్ అధికారుల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మరి దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి స్పష్టతకు వస్తారు అనేది ముందు చూడాలి.